హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటో పప్పు అండి. టమాటో పప్పు ఎప్పటిలా కాకుండా కొంచెం వెరైటీగా చేస్తున్నానండి. నేను చాలా రకాలుగా చేస్తాను, ఈసారి మాత్రం కొంచెం డిఫరెంట్గా చేస్తానండి. చాలా బాగుంది అసలు టేస్ట్. ఇది జొన్న రొట్టెల్లోకి, చపాతీలోకి అండ్ రైస్ తోటి కూడా చాలా బాగుంటుందండి. కొంచెం అన్నంలో మాత్రం వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పప్పు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అసలు. అందరూ ఈ విధంగా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ఈసారి టమాటో పప్పును నేను ఎలా ప్రిపేర్ చేశానో చూసేద్దామండి. ముందుగా ఒక పావు కిలో కందిపప్పు అండి, 250 గ్రామ్స్ ముందుగా కడిగేసి 1 అవర్ పాటు నానబెట్టేసుకోండి. తర్వాత వాటర్ తీసేసి వేరే వాటర్ వేసేసుకొని ఉడికించుకోవాలండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేయండి. ఇలా పసుపు నూనె వేయడం వల్ల పప్పు పొంగదండి మనకు. చూడండి, ఇలా పసుపు అండ్ ఆయిల్ 2 వేసేసుకోండి. వేసుకున్న తర్వాత 1/2 కేజీ టమాటోలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలండి. కుక్కర్లో ఒక పక్కకు వేసి పెట్టేసేయండి, పప్పులో మొత్తం కలిపేసేయొద్దు ఇవి. అండ్ తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి, ఇలా రిక్కలు తీసుకొని శుభ్రం చేసుకొని ఈ టమాటోల పైన అలా మెల్లిగా పెట్టాలి. టమాటోలు పప్పులో కలవకూడదు. అండ్ తర్వాత 1 టీ స్పూన్ కారం యాడ్ చేసేసేయండి. అది కూడా ఈ చింతపండు టమాటో ముక్కల పైనే వేయండి, పప్పులో కలవకుండా. తర్వాత ఒక గుప్పెడు ఫ్రెష్ కరివేపాకు వేసేసేయండి. ఈ కరివేపాకు పప్పులో ఉడకడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిది కదండి. ఇలా ఎందుకు సైడ్కి పెట్టాలన్నానంటే టమాటోలు ఈ కారం పప్పులో కలిస్తే తొందరగా ఉడకదండి, అందుకని ఇలా సైడ్కి పెట్టాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని కనీసం 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. యాక్చువల్గా అయితే 3 విజిల్స్ పెడతాను నేను, కారం వేసాను కాబట్టి 4 విజిల్స్ పెట్టుకుంటే మనకు కరెక్ట్గా కుక్ అయిపోతుంది. చూడండి, 4 విజిల్స్ వచ్చేసింది. మూత తీసి చూస్తున్నాం కదా, ఈ మాత్రం ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అంతా ఉప్పు యాడ్ చేసేసుకోండి. ఉప్పు యాడ్ చేసిన తర్వాత పప్పు గుత్తితో మనం కొంచెం బరకగానే మ్యాష్ చేసుకోవాలండి. మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవద్దు, పప్పు అసలు బాగుండదు చూడడానికి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెల్లగా మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇలా ఉండాలండి, మెత్తగా పేస్ట్ అయిపోవద్దు మనకి. చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా కనిపిస్తే పప్పు తినడానికి బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుందండి. అండ్ ఇప్పుడు మ్యాష్ చేసి పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని పోపుకు రెడీ చేసేద్దామండి. కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను నేను పోపుకి. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 2 ఎండుమిరపకాయలండి. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేయండి. ఇవన్నీ చిటపట్లాడిన తర్వాత ఒక 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రెబ్బలండి ఇలా కచ్చా పచ్చగా దంచి పోపులో వేసేసేయండి. మంచి సువాసన వస్తుందండి వెల్లుల్లి వేసిన తర్వాత ఫైనల్గా నేను కొత్తగా ఎందుకు చేస్తున్నానంటే ఇలా ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. ఇలా ఉల్లిపాయలు కూడా పోపులో వేసేసేయండి. మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వెల్లుల్లి ఉల్లిపాయలు వేసిన తర్వాత స్టవ్ సిమ్లోకి మార్చుకోండి. సిమ్లోనే ఇవి బాగా వేగనివ్వాలండి, కలర్ చేంజ్ అవ్వాలి మనకు. ఇలా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఆయిల్ రిలీజ్ చేయాలి, అప్పటి వరకు వేయించుకోవాలి. పప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఈ విధంగా ట్రై చేయండి ఈసారి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు పోపులో ఈ పప్పు యాడ్ చేసేసుకుందాము. మనం మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పు యాడ్ చేసేసుకున్నామండి. మంచి సువాసన వస్తుందండి పప్పు అయితే. అలా వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకు లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్.